ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ ఈ మధ్య హీరోయిన్లు కూడా డిమాండ్ లో తగ్గడం లేదు. హీరోల పారితోషికం 300 కోట్లు దాటుతుంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ 50 కోట్ల లోపే ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో నయనతార, సాయి పల్లవి, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు భారీ మొత్తాలు సంపాదిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సినిమాలతో పాటు ప్రకటనల్లో నటించి కోట్లు ఆర్జిస్తున్నారు. కానీ సాయి పల్లవి మాత్రం ప్రకటనలకు దూరంగా ఉంటూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతోంది. రీసెంట్ గా ఓ యాడ్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార చేసిన ఛార్జ్ ఎంతో తెలిస్తే మతిపోతుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార రాణిస్తోంది. ఒక్కో సినిమాకి ఆమె 15 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తోంది. 50 సెకండ్ల నిడివి గల టాటా స్కై ప్రకటన కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందంట. అంటే సెకండ్ కి 10 లక్షలు. ఆ యాడ్ ని తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో షూట్ చేశారు. అందుకే ఈ భారీ మొత్తం. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన నయన్ ఆ మూవీకి 10 కోట్లు ఛార్జ్ చేసి సౌత్ నుంచి డబుల్ డిజిట్ రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా రికార్డ్ సెట్ చేసింది. నయనతార చేతుల్లో ప్రస్తుతం క్రేజీ మూవీస్ ఉన్నాయి. చిరంజీవితో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఈ సినిమాకి ఆమె 18 కోట్లు డిమాండ్ చేసి చివరికి 6 కోట్లకు అంగీకరించిందట. తమిళ్లో హాయ్, రాకాయ్, మూకుత్తి, అమ్మంటూ, మన్నంగట్టి, సీన్స్ 1960, మలయాళంలో నివిన్ పాలీతో డియో స్టూడెంట్స్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలతో పాటు ఆమె వ్యాపారాల్లోనూ రాణిస్తోంది. రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ తో సినిమాలు నిర్మిస్తూ నైన్ స్కిన్, ఫెమినైన్, లిప్ బామ్ కంపెనీ వంటి స్కిన్ కేర్, ఫెమినైన్ హైజీన్ బ్రాండ్స్ లో పెట్టుబడులు పెట్టింది. చెన్నైలోని పోయస్ గార్డెన్ లో 100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా, 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్, BMW, మెర్సిడీస్ లాంటి లగ్జరీ కార్స్ తో నయన్ రాణిలా జీవిస్తోంది. ఆమె ఆస్తుల విలువ 200 కోట్లకు పైనే ఉన్నాయి. నయనతార సినిమాలు, ప్రకటనలు, బిజినెస్లతో కోట్లు ఆర్జిస్తూ సౌత్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తోంది. ఆమె రెమ్యూనరేషన్, ఆస్తులు చూస్తే ఆడియన్స్ షాక్ అవుతున్నారు. మొత్తంగా నయనతార ఈ రేంజ్ లో రాణిస్తోంది.